రాశి ఫలాలు. మనం రాశి ఫలాలు ఎందుకు చూస్తాము అన్న విషయానికి వస్తే, ఏ నెలకు ఆ నెల బాగుంటుందా బాగుంటుందా, ఒకవేళ బాగుంటే దాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి, బాగా లేకపోతే దాని నుంచి ఎట్లా బయటపడాలి కష్టం నుంచి అనేది చిన్న అవగాహన కోసం మాత్రమే మనం ప్రతి నెల రాశి ఫలాలు చెప్పుకుంటూ ఉంటాము. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని బాగా లేనివారు నిరుత్సాహపడకుండా చక్కగా మనకి ఎక్కడ బాలేదు ఏంది చూసుకొని దాని నుంచి బయటపడే మార్గాలను ఎంచుకుందాము. ఆ విధంగా ఉన్నట్లయితే ప్రతి నెల కూడా మనకు భగవంతుడి ఆశీస్సుల వల్ల బాగుంటుంది. మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా బాగుంటుంది అని అందరూ చెప్తూ ఉంటారు. సంవత్సరం అంతా కూడా బాగుండదు. ఎటువంటి వాళ్ళకు బాగుంటుంది అన్న విషయానికి వస్తే, కల్మషము లేకుండా అందరితో కలిసిపోయి చక్కగా ఉండేటువంటి వాళ్ళకు ఖచ్చితంగా బాగుంటుంది. ముఖ్యంగా ఈ ఆగస్టు నెల, ఈ నెల లెక్క వేసుకుంటే ఈ నెలలో భార్యాభర్తల మధ్య సఖ్యత, వ్యాపారంలో అనుకూలత ఉంటుంది. దైవ దర్శనాలు చేస్తూ ఉండండి, తద్వారా మీరు బాగుంటారు. ఇక చేతి వృత్తుల వారి విషయానికి వస్తే, చేతి వృత్తుల వారికి అనుకూలంగా ఉంది ఈ నెల అనే చెప్పుకోవచ్చు. రాజకీయ రంగం వారి విషయానికి వస్తే, ఈ రాజకీయం వారు మీరు ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు ప్రజల మన్ననలు పొందటం కోసంగా సరైన అవగాహన తీసుకొని వెళ్ళండి. దైవనామస్మరణ చేసుకుని వెళ్ళండి. ఎందుకు అంటే ప్రజల్లోకి వెళ్తున్నారు కదా, ఈ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ కష్టము ఏదుందో ఆ ప్రాంతంలో ఉన్న కష్టాలు ముందుగా మీరు గ్రహించి దాన్ని సానుకూలంగా స్పందించే విధముగా మీరు వెళ్ళండి. అంతేకాని ఏదో చెప్పాలి అన్నట్టు పోతే ఈ నెల బాగుంటుంది, వచ్చే నెల దాని ఫలితం అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి అలా కాకుండా రాజకీయ రంగం వారికి బాగుంటుంది, బాగుండదు అని కాదు, కాస్త ప్రజలను అర్థం చేసుకుంటూ వెళ్ళండి. విద్యార్థుల విషయానికి వస్తే కష్టపడవలసి వస్తుంది, కొంత కష్టంతో కూడుకొని చదువుకోవాల్సి వస్తుంది. అలా కనుక చేసినట్లయితే మీరు చక్కగా శ్రద్ధ దాని మీద పెట్టడం ఈ నెల లోపిస్తుంది. మరి మేషరాశి బాగుందన్నారు కదండి అంటే, మేషరాశి బాగుంది, ఇందాకనే చెప్పాను, కష్టపడుతూ ఉన్నటువంటి వాళ్ళకు బాగుంటుంది. దాన్ని మేషరాశిని అర్థం చేసుకొని వెళ్ళాలి. అటువంటి వారికి బాగుంది, గుర్తుపెట్టుకోండి. మేషరాశి అందరికీ బాగుంటుంది అనేది చెప్తూ ఉన్నారు, కానీ అది కొంతమందికి మాత్రమే, ఇందాకనే చెప్పాను. అలా వెళ్ళండి. విద్యార్థులు కష్టపడి చదవండి. ప్రమోషన్లు, ఈ రాశి వారికి కాస్త ప్రమోషన్లు వచ్చే అవకాశం ఎంతైనా ఉంది, జాగ్రత్త వహించండి. అంతేకాదు వ్యవసాయ రంగం వారికి అనుకున్నట్లుగా ముందుకు వెళ్తారు. భగవత నామస్మరణ, ఇష్టదేవత నామస్మరణ చేస్తూ వెళ్ళండి. ఈ రాశివారు ప్రథమంగా చేయవలసింది ఏందయ్యా అంటే ఈశ్వరాభిషేకం చెయ్యండి. ఈ రాశివారు అన్ని వృత్తుల వారు కూడా ఈశ్వరాభిషేకం కనుక చేసినట్లయితే అన్నిటా శ్రేయస్కరంగా ఉంటుంది. ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళండి.